హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో జిన్వు కెనడాలో మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ ప్రత్యక్షమయ్యి పూర్తిగా విధ్వంసం చేస్తూ ఎంతోమంది ప్రజల్ని చంపుతున్నాడని తెలుసుకోవడంతో వాడిని ఆపడం కోసం ఒక ప్లాన్ వేసి అమెరికాలో ఉన్న కామేష్ రూన్స్టోన్తో ఎదురుదాడి చేయడానికి డిసైడ్ అవుతాడు. ఇకంతే, తన షాడో ఆర్మీ కూడా లేకుండా మన హీరో జిన్వు ఒక్కడే యుద్ధ భూమిలో మా సెంట్రీ ఇచ్చి మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ సైన్యాన్ని అంతం చేస్తూ వాళ్ళని తన షాడో ఆర్మీలో కలుపుకుంటూ వస్తాడు. ఇది తెలుసుకున్న మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ జిన్వుతో తలపడ్డానికి డిసైడ్ అయ్యి జిన్వుపై అటాక్ చేస్తే మన జిన్వు ఒక పోర్టల్ ద్వారా తప్పించుకొని తన పూర్తి షాడో ఆర్మీతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ యోగుమండ్ సాయంతో తన పూర్తి సైన్యాన్ని అక్కడికి రప్పించి మన జిన్వుని అంతం చేద్దామనుకుంటే మన జిన్వు మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా కామిష్ రూన్స్టోన్ని వాడి గర్జిస్తే డ్రాగన్ల ఆర్మీ మొత్తం భయంతో బిగుసుకుపోతుంది. ఇక దానితో మన జిన్వు తన షాడో ఎక్స్చేంజ్ వాడి మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ని దూరంగా తీసుకెళ్ళి ఒంటరిగా ముఖాముఖి తలపడ్డానికి రెడీ అవుతాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన యానిమే అప్డేట్స్ అయితే చూసేద్దాం. ముందుగా యానిమే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న అప్డేట్, జుజుట్సు కైసెన్ సీజన్ 3కి సంబంధించి ఒక అప్డేట్ని ఈ ఇయర్ ఎండ్ డిసెంబర్ 23కి జరగబోయే జంప్ ఫెస్టా అనే ఈవెంట్లో అనౌన్స్ చేయబోతున్నారని అప్డేట్ ఇచ్చారు. కాబట్టి జుజుట్సు కైసెన్ సీజన్ 3 వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ ఎండ్ లేదా 2026 స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఇదే ఈవెంట్లో చైన్సా మ్యాన్ అప్కమింగ్ మూవీని కూడా అనౌన్స్ చేయబోతున్నారు. ఇకపోతే వన్ పంచ్ మ్యాన్ ఫ్యాన్స్ అందరికీ ఒక చిన్న అప్డేట్. కొన్ని నెలల ముందు అక్టోబర్ 2024లో వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3ని రిలీజ్ చేయబోతున్నారని అనౌన్స్ చేశారు. కానీ రీసెంట్గా వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3 డిలే అయ్యిందని, అసలు అది కనీసం 2025లో రిలీజ్ అవుతుందో లేదో కూడా చెప్పలేమని అప్డేట్ ఇచ్చారు. ఇకపోతే మన సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ కోసం ఒక అదిరిపోయే అప్డేట్. రీసెంట్గా మన హీరో జిన్వు ఇంకా యాంట్ కింగ్ బేరుకి మధ్య జరగబోయే ఫైట్ యానిమేషన్ స్టార్ట్ అయిందని చిన్న లీక్ వచ్చింది. కానీ లీకర్స్ ఇది సీజన్ 2లో కాకుండా సీజన్ 3లో ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. కానీ ఒకవేళ సీజన్ 2 జీజు ఐలాండ్ ఆర్క్ని కవర్ చేస్తూ మన జిన్వు ఇంకా బేరు మధ్యలో ఫైట్ యానిమేట్ అయితే మాత్రం ఖచ్చితంగా సర్వర్లు పగిలిపోతాయి. సోలో లెవెలింగ్కి సంబంధించి ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే, సోలో లెవెలింగ్ మాన్వాని బేస్ చేసుకొని ఒక కొరియన్ డ్రామా సిరీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. మరి అది ఎలా తగలడతారో వెయిట్ చేసి చూడాలి. ఇంకా లాస్ట్గా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే ఒక మంచి యాక్షన్, అడ్వెంచర్ ఇంకా ఫ్యాంటసీ యానిమే. ఈ యానిమేలో ఉన్న ఫైట్ సీన్స్కి, హైప్ ఎక్కించే ఎలివేషన్ సీన్స్కి ఒకప్పుడు చాలా పాపులర్ అయిన సీజన్ 3 ఇంకా సీజన్ 4లో యానిమేషన్స్ అస్సలు బాగోకపోవడంతో ఈ యానిమే ఫ్లాప్ అయింది. ఈ యానిమే పేరు 7 Deadly Sins. ఈ యానిమే మొత్తం 4 సీజన్స్ 96 ఎపిసోడ్స్తో తన కథని కంప్లీట్ చేసుకుంది. అక్కడక్కడ యానిమేషన్లు బాగోకపోయినా స్టోరీ ప్రకారం ఇదొక మంచి యానిమే. ఈ కథలో లియోనెస్ అనే రాజ్యానికి వాళ్ళు చేసిన ద్రోహం వల్ల 7 Deadly Sins అనే 7 బలమైన యోధుల్ని క్రిమినల్స్గా రాజ్యం నుంచి వెలివేస్తారు. కానీ ఆ రాజ్యానికి ప్రమాదం రావడంతో ఆ రాజ్యానికి ప్రిన్సెస్ అయిన ఎలిజబెత్
మళ్ళీ 7 డెడ్లీ సిన్స్ సాయం కోరడం కోసం మన హీరో మెలియోడస్ని కలిసిన తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా ఈ యానిమే చూసేయాల్సిందే. స్టోరీ ఎలా ఉన్నా కానీ లయన్ సిన్ ఆఫ్ ప్రైడ్ ఎస్కనార్ కోసం మీరు ఈ యానిమేని తప్పకుండా చూసేయచ్చు. ఆల్రెడీ ఈ యానిమేని చూసిన వారు మీ ఫేవరెట్ సీన్ని కిందన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే, జరుగుతున్న యుద్ధాల వల్ల జిన్వు ఈ యుద్ధంలో ఓడిపోతే ఈ ప్రపంచం అంతమైపోయినట్టేనా అని హంటర్స్ బ్యూరో డైరెక్టర్ భయపడుతుంటే, ఈ యుద్ధంలో పోరాడుతుంది జిన్వు ఒక్కడే కాదు, ప్రపంచంలో ఉన్న ఎంతోమంది హంటర్లందరూ పోరాడుతున్నారు. సాధారణ మనుషులకి ఈ ర్యాంక్ హంటర్లకి పెద్ద తేడా ఏం లేకపోయినా వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాలకి తెగించి పోరాడుతున్నారు. కాబట్టి ఇంతమంది హంటర్లు వాళ్ళ ప్రాణాలకి తెగిస్తుంటే మనం వాళ్ళపై కొంత నమ్మకం పెట్టి మన భవిష్యత్తు బాగుంటుందని ఆశిద్దామా అని మిస్ సర్నర్ ధైర్యం చెప్పడంతో ప్రపంచంలో ఎన్నో మాన్స్టర్లని ఎదిరిస్తూ పోరాడుతున్న హంటర్లని చూస్తాం. ఇదే టైంలో కొరియన్ హంటర్స్ అసోసియేషన్కి చైర్మన్ జిన్చుల్కి జిన్వు అనుకున్నట్టే ప్లాన్ ప్రకారం మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్తో ఐలాండ్కి టెలిపోర్ట్ అయ్యాడని తెలియచేస్తారు. దానితో జిన్వు ముందుగా జిన్చుల్కి ప్రపంచానికి జరగబోయే డ్యామేజ్ని తగ్గించడం కోసం ముందే మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ని దూరంగా ఐలాండ్కి టెలిపోర్ట్ చేస్తా అని చెప్పిన ప్లాన్ గుర్తొస్తుంది. మనం అక్కడికి సాయం చేయడానికి ఎవరైనా హంటర్లని పంపుదామా సార్? కానీ ఎస్ ర్యాంక్ హంటర్లందరూ అమెరికాకి సాయం చేయడానికి వెళ్ళారు కదా, పైగా అతనికి సాయానికి ఎవరిని పంపగలం? ఒకవేళ ఈ ర్యాంక్ హంటర్లని పంపుదామా? నీకిది తెలుసా, హంటర్ సాంగ్ కూడా ఒకప్పుడు ఒక ఏ ర్యాంక్ హంటరే. ఇది వినడానికి నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు, కానీ అతనిని చూసాకే తెలిసింది ఒక ఏ ర్యాంక్ హంటర్ కూడా ఒక హీరో అవ్వగలడని. అంటుండగా కైసెల్ సాయంతో మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ వైపు దూసుకెళ్తున్న మన హీరో జిన్వుని చూస్తాం. కానీ డ్రాగన్ మోనార్క్ జిన్వుని అటాక్ చేద్దామనుకుంటే టైంకి తన ఖడ్గాన్ని కొరడాగా మార్చి దానితో డ్రాగన్ మోనార్క్ అటాక్ని అడ్డుకున్న బెలియాన్ని చూస్తాం. ఇక దానితో ఆర్మీలో ఉన్న జైంట్ల షాడోలన్నీ డ్రాగన్ మోనార్క్ని కదలకుండా పట్టుకుంటే టస్క్ తన పూర్తి శక్తి వాడి తన గ్రావిటీ స్పెల్తో డ్రాగన్ మోనార్క్ని నేల కంటించేస్తాడు. ఇక గ్యాప్ ఏమివ్వకుండా బేరు ఇంకా గ్రీడ్ వాళ్ళ పూర్తి శక్తి అంతా ఉపయోగించి వాళ్ళ కాంబినేషన్ అటాక్ వాడి డ్రాగన్ మోనార్క్ గోబనే గుయ్యమనిపిస్తారు. ఇక ఆఖరిగా ఈగ్రిస్ డ్రాగన్ మోనార్క్ తలపైకి చేరుకొని తన డీమన్ కింగ్ ఖడ్గంతో ఫుల్ పవర్ లైట్నింగ్ అటాక్ చేసి ఒక మంచి షాక్ ఇస్తాడు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న మన జిన్వు అంతా బాగానే నడుస్తుందనుకుంటాడు, కానీ ఒక్కసారిగా కోపంతో రగిలిన డ్రాగన్ మోనార్క్ ఎనర్జీని ఫీల్ అవ్వడంతో జిన్వు షాక్ అయిపోతాడు. దానితో డ్రాగన్ మోనార్క్ తన పూర్తి శక్తితో డ్రాగన్ ఫియర్ స్కిల్ వాడి గర్జిస్తే ఆ గర్జనకే ఎన్నో బలహీనమైన షాడోలు అంతమైపోతాయి. మిగిలిన షాడోలన్నీ కూడా కదలలేక బిగుసుకుపోతాయి. దానితో జిన్వు ఇలా అయితే ఇప్పుడు తన సోల్డియర్ని కంట్రోల్ చేయడం కష్టం అని తన సమన్స్ని క్యాన్సిల్ చేస్తుంటే టైం చూసుకొని డ్రాగన్ మోనార్క్ తన పూర్తి శక్తితో తన నోట్లో నుంచి నిప్పులు కక్కుతూ ఫుల్ పవర్తో అటాక్ చేస్తే జిన్వు టైంకి తన కైసెల్ సమన్ని కూడా క్యాన్సిల్ చేసి తప్పించుకుంటాడు. కానీ డ్రాగన్ మోనార్క్ చేసిన ఆ అటాక్ మిస్ అయినా ఆ అటాక్ వల్ల చాలా పెద్ద బ్లాస్టే జరిగి భూమే కంపిస్తుంది. ఆ మంటల మధ్యలో ఉన్న డ్రాగన్ మోనార్క్, ఇదేరా నా అసలైన శక్తి, వినాశనానికి మరో రూపం, యుద్ధంలో తిరుగులేని నా శక్తితో ఎలాంటి యుద్ధాన్నైనా తిరగరాయగలిగే శక్తిని నేనే, అంటారెస్ డ్రాగన్లకి రారాజు,
ఇంకా మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ని ఇలాంటి అటాక్లో ఇరుక్కున్నారంటే చావేలేని నా షాడో సోల్జర్స్ అయినా అంతమైపోతారు అని జిన్వు అనుకుంటుండగా డ్రాగన్ మోనార్క్ మళ్ళీ తన మానవ రూపానికి మారి, నువ్వేమంత భయపడాల్సిన అవసరం లేదులేరా షాడో మోనార్క్. నువ్వు నా చేతిని పట్టుకొని ఇక్కడికి తీసుకొస్తున్నప్పుడు కావాలంటే నేను తప్పించుకోగలిగేవాణ్ణి, కానీ నేను అలా చెయ్యలేదు. ఎందుకంటే నువ్వు నన్ను చాలా ఇంప్రెస్ చేసావురా, నువ్వు వేసిన అద్భుతమైన ప్లాన్తో. అంతేకాక ఒక సాటి మోనార్క్గా నేను నీతో ప్రశాంతంగా మాట్లాడాలనుకున్నా. నువ్వు గత షాడో మోనార్క్ జ్ఞాపకాల్ని పొందుంటే నీకు ఇది తెలిసే ఉంటుంది కదా. మా యుద్ధం మీ ప్రపంచంతో కాదు, ఈ ప్రపంచాన్ని వెనకుండి కాపాడాలనుకుంటున్న రూలర్లతో. వాళ్ళ లక్ష్యం ఏంటో నీకు తెలుసు కదా. చీకటి నుంచి పుట్టిన మోనార్క్లందరినీ పూర్తిగా అంతం చెయ్యాలనుకుంటున్నారు. ఇంకా షాడో మోనార్క్ ఏదో ఒకరోజు వాళ్ళు నిన్ను కూడా అంతం చేస్తారు. నేను నిన్ను చంపి వాళ్ళ అంతు చూద్దామనుకున్నా, కానీ నీతో పోరాడాక నా మనసు మార్చుకున్నా. యాష్బాన్ దగ్గర కూడా లేని సామర్థ్యం నేను నీలో చూశాను. ఇంకా దాన్ని వాడుకుంటే మన విజయం ఖాయం. నువ్వు నీ కుటుంబాన్ని కాపాడాలనుకుంటే అలానే చేద్దాం. నీ దేశాన్ని కాపాడాలనుకుంటే అది కూడా చేద్దాం. నువ్వు కోరుకునేది అదే అయితే నేను నా సైన్యంతో ఈ క్షణమే ఈ భూమిని విడిచి వెళ్ళిపోతా. నువ్వు ఈ భూమికి మోనార్కుగా మారు. ఈ చిన్న ఐలాండ్ మీద ఉన్న కోటకి మాత్రమే కాదు, ఈ పూర్తి ప్లానెట్కే మోనార్క్గా మారు. నీకా అర్హత ఉంది, కానీ దానికోసం నువ్వు చెయ్యాల్సిందల్లా నాతో చేతులు కలపడమే. నువ్వే ఆలోచించు. మనం చేతులు కలిపి ఆ రూలర్ల సైన్యాన్ని ఓడిస్తే నీ కుటుంబం, నీ దేశం మాత్రమే కాదు, ఈ ప్రపంచం మొత్తంలో శాంతిని స్థాపించచ్చు. షాడో మోనార్క్, మరి దీనికి నువ్వేమంటావు? నాతో చేతులు కలుపుతావా? రేయ్ జోకులాపరా, నన్ను చంపాలని కళ్ళల్లో రక్తదాహంతో చూస్తున్న ఒకడిని ఎలా నమ్ముతాననుకున్నావు? అయితే తెలిసిపోయిందా? ఇక దీనిని దాచి ఏ ప్రయోజనం లేదన్నమాట. ఇక నిన్ను వదిలే సమస్య లేదు. చావడానికి సిద్ధమవ్వరా షాడో మోనార్క్ అంటూ ఒక్కసారిగా డ్రాగన్ మోనార్క్ తన చేతిని మోడిఫై చేసుకొని జిన్వుని అటాక్ చేస్తే జిన్వు దానిని ఈజీగా తప్పించుకొని కేసల్ని రప్పిస్తాడు. కానీ గ్యాప్ ఏమివ్వకుండా డ్రాగన్ మోనార్క్ మళ్ళీ తన పూర్తి శక్తితో నిప్పులు కక్కుతూ అటాక్ చేస్తాడు. కేసల్ సాయంతో దానిని తప్పించుకున్న జిన్వు డ్రాగన్ మోనార్క్ మెడపై అటాక్ చేద్దామనుకొని ఫుల్ పవర్తో అటాక్ చేసినా చిన్న గీత కూడా పడదు. చిన్న గీత కూడా పడలేదా? అలాంటి అటాక్లతో నాకు హాని చెయ్యలేవురా అనడంతో జిన్వు ముందక్కడి నుంచి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తే డ్రాగన్ మోనార్క్ మళ్ళీ తన డ్రాగన్ ఫియర్ స్కిల్ని వాడి కైసల్ని కదలకుండా చేసి గ్యాప్ ఇవ్వకుండా నిప్పులు కక్కుతూ పెద్ద అటాక్ చేస్తే ఐలాండ్ షేప్లే మారిపోతాయి. ఈ మాత్రం దానికే నువ్వు చావవని నాకు తెలుసురా, బయటికి రా అనడంతో మన జిన్వు దూసుకొస్తూ తన రూలర్స్ అథారిటీతో డ్రాగన్ మోనార్క్ పీకని పట్టుకొని కామిష్ డ్యాగర్లతో ఫుల్ పవర్తో పొడవడానికి ట్రై చేసిన వాడిపై గీత కూడా పడదు. ఇదే టైంలో తనని వెనక నుంచి అటాక్ చేయబోతున్న వాడి అటాక్ని గ్రహించడంతో జిన్వు తప్పించుకొని బయటికి రండి అంటూ తన సైన్యంలో ఉన్న 3 డ్రాగన్లని రప్పిస్తాడు. దానితో ఆ 3 డ్రాగన్లు డ్రాగన్ మోనార్క్ని చుట్టుముట్టి ఒక డ్రాగన్ మోనార్క్
పీక కొరికి కదలకుండా అడ్డుకుంటే మిగిలిన 2 డ్రాగన్లు 2 వైపుల నుంచి వాటి పూర్తి శక్తి ఉపయోగించి నిప్పులు కక్కుతూ అటాక్ చేస్తాయి. కానీ అయినా కూడా డ్రాగన్ మోనార్క్కి అసలేమీ అవ్వదు. అయితే బిలియన్ డ్రాగన్లు కూడా వీటినేం చెయ్యలేకపోతున్నాయా? ఇప్పటి వరకు నేను ఎదుర్కొన్న వారితో పోలిస్తే డ్రాగన్ మోనార్క్ అటాక్ ఇంకా డిఫెన్స్ వేరే లెవెల్లో ఉంది. కాబట్టి ఎప్పటిలాగా పోరాడితే ఈ యుద్ధంలో నేను గెలవలేను. నాకు ఒక బలమైన శక్తి కావాలి. వాణ్ణి రక్షిస్తున్న ఆ బలమైన కవచాన్ని నా చేతులతోనే చీల్చగలిగే అంత బలమైన శక్తి కావాలి. ఒక్క సెకండ్, కవచం ఒకవేళ నేను కూడా వాడిలాగా అని జిన్వు అనుకుంటుండగా డ్రాగన్ మోనార్క్ జిన్వు డ్రాగన్లని అంతం చేసి, రే షాడో మోనార్క్, నువ్వు నన్ను బలహీనమైన సైనికులతో ఆపగలననుకుంటున్నావా అంటుండగా సడన్ గా జిన్వు నుంచి వస్తున్న బలమైన శక్తిని ఫీల్ అవ్వడంతో అసలేం జరుగుతుంది, వాడి చుట్టూ ఎంతో శక్తిని సేకరిస్తున్నాడు. రేయ్, ఇప్పుడు నువ్వేం చెయ్యబోతున్నావు? ఒక కవచం. ఈ చీకటి యొక్క శక్తిని నా శరీరం చుట్టూ కవచంలా కప్పుకుంటా. వాడికంటే ఎంతో బలమైన పెద్ద కవచాన్ని సృష్టిస్తా. అది ఎంత పెద్దగా ఉండబోతుందంటే నాతో సహా ఈ ప్రపంచంలో అన్నీ దాని ముందు చాలా చిన్నగా కనిపిస్తాయి అంటూ తన పూర్తి షాడో మోనార్క్ శక్తిని సేకరిస్తున్న మన జిన్వు ముందు డ్రాగన్ మోనార్క్ ఒక చిన్న బల్లి పిల్లలా కనిపిస్తాడు. వాడు స్పిరిచువల్ బాడీకి రూపాంతరం చెందుతున్నాడా? కానీ అది అసాధ్యం. షాడో మోనార్క్ నిజానికి బ్రిలియంట్ లైట్ ఫ్రాగ్మెంట్లలో ఒకడు. కాబట్టి వాడు అలాంటి ఒక రూపాన్ని పొందలేడు. మరలాంటప్పుడు ఈ భయంకరమైన రూపమేంటి? వీల్లేదు. ఒకవేళ వాడు తనలో దాగున్న చావు యొక్క పూర్తి శక్తిని భూమిపైకి రప్పిస్తున్నాడా? కానీ అది ఎలా సాధ్యం? కొద్ది రోజుల క్రితం వరకు వాడు కేవలం ఒక మనిషే కదా. అప్పుడే చావు యొక్క పూర్తి శక్తిని వాడు ఇంత బాగా ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నాడు? ఇది నేనేనా? అయితే యాష్బోర్న్ నా కోసం వదిలిన షాడో మోనార్క్ యొక్క అసలైన శక్తి ఇదేనా? ఇప్పుడు నేను పొందిన ఈ శరీరం నుంచి నాలో ప్రవహిస్తున్న అంతులేని శక్తిని ఫీల్ అవ్వగలుగుతున్నా. అర్థమయ్యింది. అయితే నువ్వు చాలా కాలం ముందు నుంచే చావుకి బతుక్కి మధ్యున్న ప్రపంచానికి ఎన్నోసార్లు చేరువుగా వచ్చావా? అందుకే షాడో మోనార్క్ అయిన యాష్బోర్న్ తన పూర్తి శక్తిని కేవలం ఒక మనిషి అయిన వీడికి ఇవ్వగలిగాడు. ఈ మనిషి ఆ శక్తిని పొందడానికి ముందే బతకడం కోసం చావుతో ఎన్నోసార్లు యుద్ధం చేశాడు. ముందు నుంచి నేను అనుకున్నట్టే వీడు చాలా ప్రమాదకరం. వీణ్ణి నేను అంతం చేసి తీరాల్సిందే అంటూ డ్రాగన్ మోనార్క్ తన పూర్తి శక్తితో అటాక్ చేస్తే మన జిన్వు స్టైల్గా తన చెయ్యెత్తి చేసిన అటాక్ ఆ మంటల్ని చీల్చుకుంటూ వెళ్ళి డ్రాగన్ మోనార్క్కి ఒక మంచి షాక్ ఇస్తుంది. దానితో వాళ్ళ పూర్తి శక్తితో ఒకరితో ఒకరు ఫుల్ పవర్తో తలపడ్డానికి డిసైడ్ అయిన షాడో మోనార్క్ ఇంకా డ్రాగన్ మోనార్క్ ఇద్దరూ ముఖాముఖి ఢీకొంటారు. కానీ యుద్ధంలో ఇంకా తనదే పై చెయ్యని నిరూపించుకోవడానికి డ్రాగన్ మోనార్క్ అటాక్ చేయబోతుంటే జిన్వు దానిని అడ్డుకొని ఆ డ్రాగన్ మోనార్క్ ముఖం మీద ఫుల్ పవర్తో ఒక మంచి పంచిచ్చినా ఏ ఎఫెక్ట్ ఉండదు. దానితో గ్యాప్ ఇవ్వకుండా వాడు మన జిన్వుపై అటాక్ చేసి అంత భారీగా ఉన్న జిన్వునే అమాంతం గాలిలోకి ఎగరేసి విసిరి కొడతాడు. జిన్వు దాని నుంచి రీకవర్ అయ్యే లోపు గ్యాప్ ఇవ్వకుండా మళ్ళీ నిప్పులు కక్కుతూ అటాక్ చేస్తే దాని నుంచి తప్పించుకున్న జిన్వు
తన శక్తిని సేకరిస్తూ ఒక ఖడ్గాన్ని తయారు చేసి ఇంకా ఆపకుండా నిప్పులు కక్కుతున్న ఆ డ్రాగన్ మోనార్క్ తల నరికేయడానికి ట్రై చేస్తాడు. కానీ అది పని చెయ్యదు. దానితో డ్రాగన్ మోనార్క్ తన తోకతో జిన్వుని అటాక్ చేసి దూరంగా నెట్టి గాల్లోకి ఎగిరి తన ఫైర్ అటాక్స్తో జిన్వుని అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ మంటల్ని చీల్చుకుంటూ వచ్చిన ఒక ఖడ్గం డ్రాగన్ మోనార్క్ రెక్కని కూడా చీల్చుకుంటూ దూసుకెళ్తుంది. దానితో మరెన్నో ఖడ్గాల్ని రెడీ చేసిన మన హీరో జిన్వు ఓరా మాస్గా వాటిని డ్రాగన్ మోనార్క్ పైకి విసిరితే దానిని తన పూర్తి శక్తితో డ్రాగన్ మోనార్క్ అడ్డుకోవడానికి ట్రై చేయడంతో ఇద్దరి మధ్య జరిగిన పెద్ద క్లాష్కి భూమే కంపిస్తుంది. ఈ అటాక్లో తన పూర్తి శక్తిని వాడేయడంతో ఇక తన కొత్త ఫామ్ని నిలబెట్టుకోలేక మన జిన్వు మళ్ళీ నార్మల్ అయిపోతాడు. అలానే తన ఎదురుగా ఉన్న డ్రాగన్ మోనార్క్ కూడా. అలాంటి శక్తివంతమైన రూపాన్ని కాసేపు నిలబెట్టుకోవాలన్నా చాలా కష్టంగా ఉంది కదా. నిన్ను ఆఖరిసారిగా అడగనివ్వు, నాతో నువ్వు చేతులు కలుపుతున్నావా లేదా అని అడగడంతో మన జిన్వు తనలో ఉన్న ఆఖరి శక్తంతా సేకరించుకొని, నేను నీలాంటి రాక్షసుడితో ఎప్పటికీ చేతులు కలపనరా అంటూ తన కామిష్ డాగర్లని రప్పిస్తే డ్రాగన్ మోనార్క్ కూడా తన ఖడ్గాన్ని రప్పించడంతో ఇక వాళ్ళ ఆఖరి రౌండ్ని మొదలు పెట్టడానికి డిసైడ్ అయ్యి మళ్ళీ ఇద్దరూ ముఖాముఖి తలపడతారు. ఇది ముగిసాక నీకంటూ కాపాడుకోవడానికి ఏమీ మిగలదురా. ఇప్పుడు మనిద్దరం తలపడుతుండగా కూడా మోనార్క్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ ఇంకా నా సైన్యం కలిసి వాళ్ళ కంటికి కనిపించిందల్లా నాశనం చేస్తుంటారు. నువ్వు చావుకి రారాజయ్యుండొచ్చు, కానీ ఎంతైనా మనిషివైన నువ్వు చావుకి భయపడడం తప్ప ఏం చెయ్యలేవు కదరా. త్వరలోనే నువ్వు కాపాడాలనుకుంటున్నవన్నీ అంతమవుతాయి. యాష్బార్న్ శక్తిని పొందడంతో నువ్వు కూడా దీనిని ఫీల్ అయ్యే ఉంటావు కదా. భూమిపై ఎన్నో చోట్ల నుంచి ఎంతో మంది పెడుతున్న చావు కేకల్ని. ఇదేరా యుద్ధం అంటే. అన్నిటినీ అంతం చేసి వినాశనం సృష్టించే నా సైన్యం మీ భూమిపై మనుషుల్ని అంతం చేస్తుంది. అంతమవుతున్న వాళ్ళ చావు కేకల్ని విను. మెల్లగా అవి ఈ భూమంతా పాకడాన్ని విను. అలా ఆ కేకల్ని వింటూ నువ్వు తీసుకున్న నిర్ణయం ఎంత పెద్ద తప్పో తెలుసుకొని బాధపడు. ఇక్కడ తీసుకున్న నిర్ణయానికి బాధపడాల్సింది నువ్వేరా అంటూ తన రూలర్స్ అథారిటీతో తన డాగర్ని కంట్రోల్ చేసి ఫుల్ పవర్తో డ్రాగన్ మోనార్క్ని వెనక నుంచి అటాక్ చేద్దామన్నా అది ఏమాత్రం పని చేయదు. ఒక డ్రాగన్ యొక్క దంతంతో చేయబడిన ఆయుధంతో డ్రాగన్లకి రారాజైన నన్నే గాయపరచాలనుకుంటున్నావా? ఆలోచించి చూస్తే ఈ యుద్ధం జరుగుతుంది చీకటిలో నుంచి పుట్టిన మంటైన నాకు, వెలుగులో నుంచి పుట్టిన చీకటైన నీకు మధ్య జరుగుతుంది కదా. కానీ చూస్తుంటే ఇక ఈ యుద్ధం చివరి దశకి చేరుకున్నట్టుంది. అవును, నిజమే, అంతా ముగుస్తుందని నాకు తెలుస్తుంది. అయితే నీ అంతం నిన్ను చేరుకుందని నీకు తెలుస్తుందా అంటుండగా దూసుకొస్తున్న జిన్వుని చూసి డ్రాగన్ మోనార్క్, నిన్ను చంపడానికి నాకు నా సైన్యం కూడా అవసరం లేదురా. ఎందుకంటే నీ తల నరికి నన్ను మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని ఎందుకంటారో మళ్ళీ నిరూపించుకుంటాను. నీకిది తెలీదా? మంటలతో నిండే ఆ సూర్యుని కూడా చిమ్మ చీకటి కమ్మేస్తుంది
అంటూ ఒక్కసారిగా తన షాడోలన్నిటినీ రప్పించి డ్రాగన్ మోనార్క్ని కదలకుండా చేసి తన ఆఖరి అటాక్ చేయబోతున్న మన హీరో జిన్వు తన తండ్రి సాంగ్ ఇల్హ్వాన్ని గుర్తు చేసుకుంటే డ్రాగన్ మోనార్క్ మాత్రం తనలో షాడో మోనార్క్ యాష్బాన్ని చూస్తాడు. అలా మొత్తానికి తన తండ్రి తన కోసం వదిలిన డ్యాగర్తో తన తండ్రి చావుకి పగ సాధించడానికి అన్నట్టు మన జిన్వు ఆ డ్రాగన్ మోనార్క్ని నరికేస్తాడు.